అమ్మయ్య! ఫైనల్‌గా 10థ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పటి నుంచి లైఫ్ ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఒరే ఒకసారి ఇక్కడ రారా. వస్తున్నా డాడీ. ఏంది డాడీ? వచ్చినావా? నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఏ కాలేజ్ కావాలో పెట్టుకున్నావారా? అదేంది డాడీ ఇప్పుడే 10థ్ అయిపోయి హాలిడేస్ ఇచ్చిర్రు, నువ్వు అప్పుడే ఇంటర్ కాలేజ్ పెట్టుకోమంటావేంది? ఈ ఇంటర్మీడియట్ అనేది లైఫ్ లో ఇంపార్టెంట్ బేటా. ఇదే టర్నింగ్ పాయింట్. నువ్వే అన్నావు కదా 10థ్ అయిపోయినాక మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. ఇంటర్మీడియట్ తర్వాత కూడా లైఫ్ ఉంటది, ఎంజాయ్ చేయొచ్చు. లేదు నేను తర్వాత పెట్టుకుంటా నా మాటిను. పోయి ఏదో కాలేజ్ చెక్ చేసుకొని పోయి చెప్పుకో. అదే మన రమేష్ అంకుల్ వాళ్ళ కొడుకు నారాయణ మరి ఇంకా ఫ్రీ చైతన్య చూస్తున్నారంట, మరి అందులో పెట్టమంటావా చెప్పు, ముందే పెట్టేస్తా పోయి. వద్దొద్దు నేనే చెక్ చేసుకొని చెప్తా. మరి నీకు కావాల్సిన నచ్చిన కాలేజ్ ఒకసారి చెక్ చేసుకోపో. సరే. Naughty America. కాలేజ్ ఓపెన్ కాకుండా Nobody does it better. ఇదేదో కాలేజ్ యాడ్ ఏదో ఉంది, అమ్మాయి బాగుంది ఈ కాలేజ్ లా. ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, శాంసంగ్ కాలేజా అండి? అదే మీ కాలేజ్ యాడ్ లో ఒక అమ్మాయి ఉంది, మరి ఆ అమ్మాయి ఏ క్లాస్ లో చెప్తే నేను కూడా అదే క్లాస్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. హలో, అరే ఏ కాలేజ్ అప్లై చేసినవరా? అరే మా అయ్య ఫ్రీ చేతన్లో అప్లై చేయమంటుండ్రా. అరే ఫ్రీ చేతన్ వద్దురా బాబు, నేను నీకు కాలేజ్ వీడియో పంపిస్తా, అందులో చూడు అమ్మాయిలు బాగున్నారు, ఇద్దరం అందులోనే జాయిన్ అయిపోదాం. అరే మా అయ్య ఎంత చెప్పినా ఇంటలేడురా. ఫ్రీ చైతన్య లేకపోతే పారాయణలో కాలేజీలో వేస్తా అంటుండ్రా. అరే ఈ శ్రీ చైతన్య పారాయణ వద్దురా, చదవలేక పిల్లలు సూసైడ్ చేసుకుంటారంట. అది కాలేజ్ లాగా కూడా ఉండదు రా, అది ఒక అగ్గి పెట్టెల పుల్లల్లాగా ఉంటాం రా మనమంతా. మన వాళ్ళకి ఎక్కడెక్కడ వచ్చింది ఏమన్నా తెలుసా రా నీ కాలేజ్? అరే లాస్ట్ బెంచ్ లో ప్రకాష్ గారికి బంచిక్ కాలేజ్ వచ్చిందంటారా సీటు. ఏంది మన ప్రకాష్ గారికి బంచిక్ కాలేజ్ లో వచ్చిందా సీటు? అంత మంచి కాలేజ్ లో మనకి సీట్ ఎట్లా వచ్చిందిరా? అరే వాడు లాస్ట్ బెంచ్ లో కూర్చొని గేమ్స్ ఆడుకునేటోడు కదరా. బెస్ట్ ఇంటర్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్. హలో, బంచిక్ కాలేజేనండి? అదే మీ కాలేజ్ లో అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిలు తక్కువ అని విన్నాను, నిజమేనండి అది? అవును, కానీ ఫీజు డబుల్ అమౌంట్ కట్టాలి. పర్లేదండి, ఫీజు ఎంతైనా పర్లేదు, మేము పే చేసేస్తాం. ఎప్పుడు పే చేయమంటారు? ఇప్పుడు పే చేయమంటారా, ఆన్లైన్ లో పంపించమంటారా? 10th రిజల్ట్ రావాలి కదా. రిజల్ట్ వచ్చినాకనా? అలాగేనండి. ఒరే నాన్న ఏం చేస్తున్నావు, లోపల ఉన్నావా? అమ్మా అరే ఒకసారి ఇక్కడ రారా, ఊరు నుంచి చుట్టాలు వచ్చారు. వచ్చిర్రా బ్రెయిన్ వాష్ రిలేటివ్స్ వాళ్ళు. ఓవన్ కొంప గులుద్దామా, ఓవన్ జీవితం సంక నాకిద్దామనే వస్తారు. చీని అమ్మ. నమస్తే అన్న. నమస్తే బాబు. బాగున్నావా బాబు? బాగున్నానండి. గుర్తుపట్టావా బాబు నేను ఎవరు? అయ్యో అలా ఎలా మర్చిపోతాను అంకుల్, మా అన్నయ్య కెరీర్ ఏదో కోర్స్ చెప్పి నాశనం చేసింది మీరేగా. చెప్పండి అంకుల్, ఇలా వచ్చారు? అదే 10th అయిపోయింది కదా, ఏ కాలేజ్ పెట్టుకున్నావు అని. లేదు చెక్ చేస్తున్నా అంకుల్, ఏ కాలేజ్ ఇస్తున్నామని. మరి మనకు తెలిసిన కాలేజ్ ఒకటి ఉంది, మొత్తం మన క్యాస్టే, మరి నువ్వేమంటావు? హలో, హాయ్ మామ. చెప్పురా ఆతలాకాశ్, ఇట్లా ఫోన్ చేసి. అరే శ్రీ చైతన్య పారాయణ నుంచి గుద్దరుగా ఫోన్లు వస్తున్నాయిరా, ఏదో ఒక కోర్స్ తీసుకోమంటారు. ఈ పారాయణ ఇంకా ఫ్రీ చైతన్య గారు దొంగ సాలేగలరా. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, మన స్కూళ్ళ దగ్గర పోయి మన పేరెంట్స్ మన కాంటాక్ట్స్ డబ్బులు ఇచ్చి మరి కొనుక్కొని గుద్దల్దం చేస్తారా. ఆ కోర్స్ ఉంది, ఈ కోర్స్ ఉంది, జాయిన్ చేయండి అని పూకు సాలేగలరా. మీరు ఒక్క నిమిషం ఆగి, ఏదో కాల్ వస్తుంది. హలో, ఎవరండి? ఫ్రీ చేత నుంచి కాల్ చేస్తున్నాం. ఫోన్ పెట్ మామ. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి కొట్టు మామ.